వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భూమి అంటే అక్కడ ఎక్వైర్ చేసి అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ అక్కడ ఇది ఇచ్చి వారికి రీహాబిలిటేషన్ ఇచ్చి ఇక్కడ పని చేయవలసింది వచ్చేది. మొత్తం మన ధ్వంసం ప్రభుత్వం అది 5-6 సంవత్సరాలు ఆపేసింది. సో అది ఒక న్యూసెన్స్. ఇప్పుడు సమయం మళ్ళీ తిరిగి రాదు. అయితే నా మనవి ఏంటంటే ఈ 5-6 సంవత్సరాల్లో మనము ప్రతి సంవత్సరం మన కామన్ గుడ్ ఫండ్కి మన భక్తులు ఇక్కడ డబ్బు కడుతుంటారు పర్సంటేజ్ ప్రకారంగా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పని చేసే ప్రభుత్వం వచ్చింది కనుక మనం ఏం చేసాము, అక్కడ ఇంప్రూవ్మెంట్స్కి మన ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు కనుక అట్రాకంట గతంలో నా టెంపుల్సే 2 ధ్వంసానికి అయ్యాయి. సో ఇలా కాకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతినకుండా మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి శాంక్షన్స్ వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి, డిజైన్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఏమన్నామంటే ఇది ఈ పండుగ అయిన తర్వాత పని ప్రారంభించాలి. వచ్చే సంవత్సరం పండుగ లోపల భక్తులకి ఆ సౌకర్యాలన్నీ అందుబాటుకి వచ్చేయాలి. ఫినిషింగ్స్ తర్వాత చేసుకోవచ్చు. కానీ ఆ ఫినిషింగ్స్ కూడా లేకుండా భక్తులకి ఇది లేకుండా అయితే అదృష్టం ఏంటంటే మన కామన్ గుడ్ ఫండ్కి ఇన్ని సంవత్సరాలు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పుడైనా కామన్ గుడ్ ఫండ్ మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తన ధర్మాన్ని కాపాడి మనకి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ నాకు ఐడియా లేదు. 1.8 crores మళ్ళీ తిరిగి మనకి ఇచ్చారు అది చేయడానికి. ఆ కామన్ గుడ్ ఫండ్ అలాగే వాడాలి. ఇప్పుడు ధర్మ కార్యక్రమం ఒక రకంగా ఉంటుంది, దైవ కార్యక్రమాలు ఇంకో రకంగా ఉంటాయి. ఇది దైవ కార్యక్రమం. ఇప్పుడు ధర్మ కార్యక్రమానికి వచ్చేసరికి కూడా అన్ని ఆపాలి. మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆ రోజు ఆయన పబ్లిక్గా అపీల్ ఇచ్చారు, అయ్యా పిల్లలకి కరోనా ఏదో వచ్చింది, దానికోసం ఎవరు ఆపకూడదు, భోజనాలు జీతాలు జీవితాలు అంతా చూడాలి, ఎవరెవరికి అవకాశం ఉంటే అది చెయ్యాలి. మనకిక్కడ మా పూర్వీకులు దేవుడి పేర్లు పిల్లలకి చదువుతున్న పిల్లలకి ప్రసాదం పెట్టాలని 450 మంది పిల్లలకి భోజనాలు పెట్టి చదివించారు. అయితే ఆ ధ్వంసం ప్రభుత్వం కనుక సోమర్ పోతు ఈఓస్ కనుక ఆ పిల్లల కడుపుని తన్ని కన్నడం మంచిది కాదని నా పైన కేసులు ఈ రోజుకి కూడా నడుస్తాం. మన మాన్సాస్ దగ్గర పైన కూడా నా పైన కేసు ఉంది. ఏంటంటే టీచర్స్కి ఇవ్వమంటే నా పైన క్రిమినల్ కేసు మన ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు ఉంది. మానత్వం నశించిన ప్రభుత్వాలు ఉంటే, మానత్వము పెరిగి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే మీకు రాజ్యాంగం పని చేయదు, చట్టాలు పని చేయవు, గవర్నర్ గారు నోటిఫికేషన్ పని చేయవు. రామదేవ్ కూడా న్యాయంగా అడిగారు సార్ ఆ రోజు కూడా. వారు ఏం న్యాయమో, హెరిడిటరీ ట్రస్టీగా వెళ్తే బయట నిలబెట్టడం న్యాయమా? కూర్చోపెట్టడానికి కూడా మర్యాద లేదు. అక్కడ పుజారీలు వచ్చి పిలిస్తే ఒక పొట్టివాడు వస్తాడు, ముందు ఆపేస్తారు. తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ అట. మంత్రులు ఇదే పని చేస్తారు, ఈఓలంతా అలాగే వారు బూట్లు నాకుతా కూర్చున్నారు. ఇది తప్పు అని నేను అంటాను. పారదర్శకత ఉండాలి. ట్రస్ట్ బోర్డ్ దేనికోసం అంటే పారదర్శకత కోసం. ఆ పారదర్శకతలో ఏమి ట్రస్టీస్కి చూపించాలి,
అదంతా చూపించారు. వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టడం కాదు, వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం. వారు ఈ ప్రజాప్రతినిధులందరూ సహకరించారు. అడ్రాకంట ఉండడం, కావాలంటే నేను తాళం వేసుకుని క్యూ ఆపేస్తాను, నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటారు, నేను పంపించిన వాళ్ళని లోపల పంపిస్తామని, ఇది ప్రజాప్రతినిధుల ప్రవర్తన. ఆ పిరికి వాళ్ళియో అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది. అలా రాకూడదు. దయచేసి అందరూ ఆ ధర్మాన్ని పాటించండి. మనం అందరం మన ధర్మాన్ని పాటిస్తే నీట్గా అన్నీ జరుగుతాయి. అన్ని మతాలు గౌరవించబడతాయి. నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు, అవతల మతాన్ని గౌరవించు. మన సంస్కృతి అది. అలా మనం వెళ్తే అందరిని కల్పించి వెళ్ళాలి, తీసుకురావాలి. కానీ పెద్దలు కావు ఇక్కడ చేసేది. అది మాత్రం ఖాయంగా మనం అందరూ అర్థం చేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.